వెల్కమ్ బ్యాక్ టు DNA. రాజద్రోహం కేసులో ప్రశ్న రావణ్ ను నెల్లూరు జైలుకు తరలించారు. రావణ్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలను కూడా పొందుపరిచారు. రావణ్ ఫోన్ లో మావోయిస్టు భావజాలం ఉందని, హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు చేశారని పోలీసులు తెలిపారు. మతపరమైన విభేదాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనే ఉద్దేశం ఉందని కోర్టుకు నివేదించారు. దేవుళ్లను అవమానించడం, కించపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడని, అందుకే రావణ్ పేరు పెట్టుకున్నారని కూడా వెల్లడించారు. మరోవైపు రావణ్ కు వైసీపీ సపోర్ట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సనాతన ధర్మం, శ్రీరాముణ్ణి కించపరిచేలా మాట్లాడితే ఎలా వెనకేసుకొస్తారని సనాతనవాదులు ప్రశ్నిస్తున్నారు. చీఫ్ ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. సో సార్, మనం చూస్తున్నాం ఏ విధమైన వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి సనాతన ధర్మం పైన అయినా కానీ, లేదంటే రాముడి పైన కానీ వ్యాఖ్యలు చేశారో చూసాం. సో మీరు అన్నట్లుగానే UAPA కింద కేసు కూడా నమోదు చేశారు. ఇటువంటి టైంలో ప్రశ్నించే గొంతుని నొక్కివేశామనే కుట్ర చేస్తే గనక మేము ఖచ్చితంగా ఊరుకోమని అంబటి చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. అసలు వైసీపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఇతనికి సపోర్ట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఒకసారి రావణ్ ఏమన్నారో విందాం. విన్న తర్వాత దాన్ని కూడా సపోర్ట్ చేశారు అంటే ఇక ఆ నేతలు, ఆ రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఏ గడ్డైనా గర్వడానికి సిద్ధమనడానికి చూద్దాం. అంటే ఈ వ్యాఖ్యలు కూడా సమర్థించే వాళ్ళు ఉంటారా? ఒకసారి ఏమన్నారో చూద్దాం. రకరకాల రావణుడు 10 తలలు లాగా ఈ రావణ్ 10 సందర్భాల్లో ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. ఆయన ఆనిముత్యాలు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడకా, నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడకాను? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు. ఆపండి. ఎస్, సనాతన ధర్మం గురించి ఏమన్నాడు? దీపుదాస్ పాపం బంగ్లాదేశ్ లో చంపితే ఎక్కడో బంగ్లాదేశ్ లో చంపిన లేఖనా కొడుకు గురించి మాట్లాడతారు అన్నాడు. ఇప్పుడు ఇతని మీద పెట్టిన కేసు ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA 1967లో ఇందిరాగాంధీ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చారు. చాలా అమెండ్మెంట్స్ అయినాయి. అంటే చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం ఇది. చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించే చట్టం ఇది. ఇప్పుడు ఇట్లా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ నీ నోట్లో డాష్ అన్నా తప్పు లేదని వైసీపీ వాళ్ళు సమర్థించారు. ఓకే, పవన్ కళ్యాణ్కి వాళ్ళకి ఎనిమిటీ ఉందనుకుందాం. అరే మా శ్రీరాముడు ఏం చేశాడు? సనాతన ధర్మం ఏం చేసింది? ద్రౌపది మహాభారతం గురించి మాట్లాడతాడు, రామాయణం గురించి మాట్లాడతాడు. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి కదా. వాల్మీకి కదా రామాయణం రాసింది. వాల్మీకి రాసిన రామాయణాన్ని, రామాయణం రాసిన వాల్మీకి కులస్తులు ఏ తెగలో ఉంటారో తెలుసు, ST. మహాభారతం రాసింది వేదవ్యాసుడు. ద్రౌపది దాన్ని కూడా పరిహసించాడు. రామాయణాన్ని, మహాభారతాన్ని, రాముణ్ణి, సీతమ్మ తల్లిని, ద్రౌపదిని, ఆ తర్వాత సనాతన ధర్మాన్ని ఇంత మార్క్ చేసిన తర్వాత ఇదే జోసెఫ్ నేను రావణ్ అని పేరు చెప్పుకున్నాడు. అసలు రావణుడి కన్నా ఇంకా ఎంతో ఏమంటారు, రావణ బ్రహ్మ గొప్ప శివభక్తుడు. రావణుడు శివభక్తుడు, చాలా పెద్ద శివభక్తుడు. ఈ జోసెఫ్ అనే వ్యక్తి కనుక ఉత్తరప్రదేశ్లో ఉండుంటే, ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు కాబట్టి బతికిపోయినాడు. ఉత్తరప్రదేశ్లో ఉంటే గనక ఈ పార్టీకి యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్ చేసి చంపేవాడు. పొరపాటున అతను ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు కాబట్టి బతుకున్నాడు. యూపీలో గనక ఉంటే యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్ చేసేవాడు. బుల్డోజర్ కింద అతని ఇల్లు నేలమట్టం చేసేవాడు. పాపం చంద్రబాబు నాయుడు ఒక్కసారికి ఇటువంటి చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు. ఇంకా అతన్ని వైసీపీ వాళ్ళు పట్టుకొని
జగన్, నేను వెయిట్ చేసే ఇంతకాలం, వైఎస్ జగన్ ప్రశ్నించడమే తప్ప యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చిన అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్పై తమ వారి చేత దాడులు చేయించారు. ఇది జగన్ మాట్లాడుతుంది. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మేపారు. తీవ్రవాదులు ఇంకా నయమండి, వచ్చో బ్లాస్ట్ చేసి చంపుతారు. ఇప్పుడు ఇతను మాట్లాడిన మాటానికి హిందువులు క్రిస్టియన్లు కొట్టుకొని చావాలి, అంతేనా? ఇప్పుడు ఇతను మాట్లాడినందుకు ఇంకెవరో హిందూ వచ్చి క్రిస్టియన్ దేవుళ్ళని తిడతాడు. మత కల్లోలాలు జరుగుతాయి కదా సమాజంలో, 2 మతాల మధ్య వైషమ్యాలు కదా. వైసీపీకి కావాల్సింది అదా? ఇప్పుడు ఈ చలిమంట పెట్టి క్రిస్టియన్ల ఓట్లు కావాలా? అంతేనా మీరు ఉద్దేశించింది? ఇప్పుడు ఇంకెవరో వచ్చి తిడతారు, అంతే కదా. రావణ్ తిట్టాడని చెప్పి ఇంకెవరో తిడతారు కదా. ఇతను ఇంకా అంబటి రాంబాబు అంటాడు ప్రశ్నించే గొంతు అటు. ఏం ప్రశ్నించే గొంతు? ఇదా ప్రశ్నించే తత్వం? ప్రశ్నించడానికి ఒక పద్ధతి ఉంది కదా. ఇది వాక్ స్వాతంత్రమా అతను మాట్లాడింది? ఇవి చూసా తెలియక ముందు ఓకే, పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆయన తిడితే వీళ్ళు సమరపడ్డారేమో, పవన్ కళ్యాణ్కు జగన్కు ఎనిమిటీ ఉందేమో, శత్రుత్వం ఉందేమో, ఓకే. పవన్ కళ్యాణ్ రావణ్ మీరు ఎన్నిసార్లు తిట్టుకోండి, సంబంధం లేదు. మా దేవుడైన రాముడిని ఎందుకు కించపరుస్తాడు, మా సీతమ్మ తల్లిని ఎందుకు కించపరుస్తారు, మా హిందూ మతాన్ని ఎందుకు కించపరుస్తారు, మా సనాతన ధర్మాన్ని ఎందుకు కించపరుస్తారు, మా ద్రౌపది గురించి అపహాస్యం చేసేలా ఎందుకు మాట్లాడతారు? ఇది ఇప్పుడు ఏమవుతుందంటే సమాజంలో 2 మతాల మధ్య చిచ్చు పెట్టడం. ఇది అన్లాఫుల్. యూఏపీఏ కాదు, ఇంకా దారుణమైన ఎంత కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టాలి. ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ ఇతను ఈ రావణ్ అనే వ్యక్తి ప్రొఫైల్ చూస్తే గనక రావణుడికి 10 తలకాయలు ఉన్నట్టు ఇతనికి 10 రకాల ఇష్యూస్లో ఉంది. 10 రకాల ఇష్యూస్లో ఇటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. నేను అందుకనే అంటున్నా, ఇతను బై మిస్టేక్ ఆంధ్రప్రదేశ్లో ఉండి బతికిపోయాడు. ఉత్తరప్రదేశ్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్ బదులు ఉత్తరప్రదేశ్లో ఉంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటే ఎంతో మందిని ఎన్కౌంటర్ కింద లేపేశాడు. ఇతను కూడా లేపేసేవాడు. ఆ సాయి కృష్ణను కస్టోడియల్ టార్చర్ పెట్టారు, 23 కేసులు. ఆ 23 కేసులు ఇండివిజువల్గా చేసి ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళ వల్ల సమాజానికి తీవ్ర నష్టం. ఆంధ్రప్రదేశ్లో అసలే కులాల కుంపట్లు, అసలే మతాల పిచ్చి. నువ్వు కమ్మన, రెడ్డ, కాప, దళిత, బీసీయా అన్ని తిట్టుకునే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వాడు వచ్చి ఈ విధంగా చేస్తే దాన్ని వైసీపీ పార్టీ సపోర్ట్ చేస్తే ఇంకా జగన్ హే రామ్ అని జగన్ స్టార్ట్ చేశాడు కదా. మరి ఇతను రామునే తిట్టాడు జగన్. మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంది రావణ్కి? అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించే గొంతు. ఏం ప్రశ్నించే గొంతు? ఎవరిని ప్రశ్నించారు? పవన్ కళ్యాణ్ చెప్పు దెబ్బలు కొట్టే అని అనలేదా? పవన్ కళ్యాణ్ ఏ సందర్భంలో చెప్పు దెబ్బలు కొడతా అన్నాడు? తన భార్యని, పిల్లల్ని, తన పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతా అన్నాడు. రావణ్ ఏమన్నా పవన్ కళ్యాణ్ తిట్టాడా? తన పెళ్లిళ్ళ గురించి వైసీపీ నేతలు కామెంట్ చేస్తే నీకెందుకు చెప్పు దెబ్బలు కొడతా అని తన పెళ్లి గురించి, భార్య గురించి, పిల్లల గురించి మాట్లాడితే అన్నాడు. సరే, పవన్ కళ్యాణ్ తిట్టుకో, మా హిందూ మతం ఏం చేసింది? ఇప్పుడు కొద్దిమంది అంటారు రాధా మనోహర్ దాస్ కనుక తప్పుగా మాట్లాడుంటే కేసులు పెట్టొచ్చు ఎక్కడైనా. ఇక్కడ కాకపోతే వేరే రాష్ట్రంలో పెట్టండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. సరే, కూటమి ప్రభుత్వం పెట్టదు, వేరే దగ్గర పెట్టండి, కేసులు పెడతారు కదా. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నుపూర్ శర్మ మనకు గుర్తునే ఉంటుంది. నుపూర్ శర్మ, we respect Islam, we respect Christianity, we respect Muhammad ప్రవక్త, we respect Jesus. ఎవరే మతం గురించి తప్పుగా మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడవద్దు. దయచేసి హిందువులు కూడా మాట్లాడొద్దు. రావణ్ అనే వ్యక్తి, జోసెఫ్ అనే వ్యక్తి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు కాబట్టి మాట్లాడాడు. మళ్ళా మనం అదే తప్పు చేస్తే మనకు వాళ్ళకి తేడా ఏముంది? ఉండొద్దు కదా. నుపూర్ శర్మ ఎవరో ఒకళ్ళు శివుని గురించి అసభ్యకరమైన కార్టూన్ వేశారని చెప్పి ఆమె
ఇంకో మతానికి సంబంధించిన దేవుణ్ణి దూషించింది, దైవ దూషణకు పాల్పడిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆమె సస్పెండ్ చేసింది. ఆమె మీద దేశవ్యాప్తంగా 100 కేసులు ఫైల్ అయినాయి. అప్పుడు సుప్రీంకోర్టు నువ్వు దేశానికి మచ్చ తెచ్చావని ఆమె అంది. రాజా సింగ్ సేమ్ అటువంటి తప్పు ఇక్కడ చేశాడు హైదరాబాద్ లో. చేస్తే అప్పుడున్న ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టింది, బీఆర్ఎస్ ప్రభుత్వం. సేమ్ ఇతర మతాలకు సంబంధించిన దేవుణ్ణి దూషణ చేస్తే పెట్టింది పీడీ యాక్ట్. పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్. అంటే ఆయన 4 రోజుల పాటు జైల్లో ఉన్నాడు రాజా సింగ్. సో మరి జోసెఫ్ చేసింది ఏంది? వేల మంది సమక్షంలో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అట్లా చేయలేదా, ఇట్లా మాట్లాడలేదా, ఏ సందర్భంలో మాట్లాడే కూడా చూడాలి కదా. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి రావణ్ని తిట్టారా, జోసెఫ్ ఏమైనా తిట్టారా? పవన్ కళ్యాణ్ ఒక్క మాట అన్నా దళిత క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడా, నేను సపోర్ట్ ఇవ్వ అన్నాడా, నేను దానికి వ్యతిరేకం అని చెప్పాడా? మరి ఎందుకు లేనిపోని అతను శత్రువుగా చేయడం? పవన్ కళ్యాణ్ ఏమైనా చెప్పాడా? చెప్పలేదు కదా. మీకు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్స్ కావాలంటే డెఫినెట్ గా ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. రాజ్యాంగ పరిధిలో ఇంతకుముందు ఇవ్వలేదు, ఇప్పుడు కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఫైట్ చేస్తే వస్తుంది. దాన్ని పవన్ కళ్యాణ్ మీద నోరేసుకోవడం కాకుండా ఇవన్నీ ఈ చెత్త అంతా మాట్లాడనే ముందు తెలిస్తే కానీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రావణుడి 10 తలల్లాగా ఒకటే తలకాయ ఉంటుంది అనుకుంటాం. ఏమంటారు, అతని నిజ స్వరూపం ఏందో ఇప్పుడు బయటకు వస్తుంది. ఇటువంటి వాళ్ళని వైసీపీ సపోర్ట్ చేసి, నేను మొన్న ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా, ఇక డైరెక్ట్ గా జగన్ దిగాడు, అంబటి రాంబాబు దిగాడు. ఇక హే రామ్ ఈ వైసీపీకి దేవుడే బుద్ధి కల్పించాలి. నేను కూడా అంట హే రామ్ అని జగన్ అంటాడు కదా, హే రామ్ వైసీపీకి ఆ దేవుడే, ఆ జీససే బుద్ధి కల్పించాలి. ఇంత యాంటీ హిందూ స్టాండ్ ఏంటండి జగన్ గారు, అంబటి రాంబాబు గారు? మాట్లాడదాం. మనతో పాటు కొంపల్లి అరవింద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, విజయ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. లా కాలేజీ ప్రొఫెసరు, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆయన పోరాటం చేస్తున్నారు చాలా కాలంగా. మారేడు మోహన్ గారు కూడా మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. ముందుగా కొంపల్లి అరవింద్ గారు చెప్పండి. వినబడుతుందా సార్? వినిపిస్తుందండి. యా చెప్పండి. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకి మరియు జీ తెలుగు యాజమాన్యానికి మరియు మా తోటి ప్యానలిస్టులకి అందరికి మరియు భరత్ గారికి హృదయపూర్వక నమస్కారం అండి. మొట్టమొదటిసారిగా భరత్ గారితో ఈ డిబేట్ లో కూర్చోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అదే విధంగా ఒక మంచి దానిపైన ఈ ఒక సబ్జెక్ట్ తీసుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. మొట్టమొదటగా కూటమి ప్రభుత్వానికి మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఒక దళిత బిడ్డగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే జోసెఫ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానళ్ల పేరుతోని నోటికి ఇష్టం ఉన్నట్టు అయ్యా జాగిర్ అన్నట్టు, ఇలా అయ్యా నౌకర్లు అన్నట్టు ఎవరిని పడితే వాళ్ళని తిట్టుడు చేసుడు, మరీ ముఖ్యంగా హిందువులపై విషం కుమ్ముడు చేస్తూనే ఉన్నాడు. బంగ్లాదేశ్ లో అతి కిరాతకంగా దీపు దాస్ చంద్ర నా దళిత బిడ్డని బతుకుండగానే కొట్టి లట్కాంచి గ్యాస్ నూనె పోసి తగలబెట్టారు. ఆ బాధను చూసి యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు ఇతర మతస్థులు కూడా బాధపడ్డారు. అరే ఇంత కిరాతకంగా చంపుతారా ఒక వ్యక్తిని, ఏం చేసిండన్న తప్పు. ఆ చావును కూడా హేళన చేసిండు ఈ వ్యక్తి. అంతేకాకుండా దళిత బిడ్డ అయిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని, రాముడిని, సీతమ్మ తల్లిని, ఇలందిటుడు, మహాభారతంలో పొద్దులేస్తే కులం మాట్లాడతాడు కదా. మన శ్రీకృష్ణుడు కూడా యాదవ్ కులస్తుడు కదా, మరి ఆయనను కూడా దీటుడు. సరే, నీకు మనిషి మీద కోపం ఉంటే కూటమి ప్రభుత్వం నేతలను కానీ వాళ్ళని తిట్టుకోరా భయ్. కానీ దేవుళ్ళు ఏం చేశారు? అరే ఇంత అబ్యూజివ్ వర్డ్ సార్. ఒక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారు మీద ఇంత కోపమా? ఇలా కోపం ఎందుకంటే భరత్ గారు,
పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఆ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అనేది ఒక దళిత బిడ్డకి ఇచ్చిండు పవన్ కళ్యాణ్. ఆ దళిత బిడ్డ పొద్దాలేస్తే శివుని మొక్తరి, అమ్మవారిని మొక్తరి, పొట్టు పెట్టుకొని నిండుగా దళిత ఆడబిడ్డలు, మన తెలంగాణ రాష్ట్రంలో దళిత ఆడబిడ్డలు ఏ విధంగా అమ్మవార్లకి శివునికి పూజ చేసి బయటికి వెళ్తారో అంత చక్కగా పూజ చేసి బయటికి వెళ్తారు. అమ్మకి ఇచ్చినందుకు వీళ్ళకి మంట. అదే విధంగా అక్కడ ఉన్న కుంతి మాధవ దేవాలయంలో 70 ఏళ్లకు పైగా కోనేరుని డెవలప్మెంట్ చేయకుండా ఉండే ఆ కోనేరుని డెవలప్ చేసిండు. దానికి ఆనుకొని ఉన్న ఎస్సీ బస్సులలో రోడ్లు గాని, డ్రైనేజ్ వ్యవస్థ గాని, లైటింగ్ వ్యవస్థ గాని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక కొత్త పిఠాపురం ని అందించిండు పవన్ కళ్యాణ్. దానికి వీళ్ళందరికీ మంట. ఏమంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎస్సీ వాడలలో హిందుత్వాన్ని గట్టిగా తీసుకెళ్తుండు, దీని వల్ల మా కృష్ణనాటికి ఏడ దూరం అవుతారని చెప్పి ఈ జాడే శ్రావణ్ కుమార్ వీళ్ళందరూ మోపై ఆయనపై సభ పెట్టుకోవడం తప్పేం కాదు. ఎవరి హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు, వాళ్ళ వాదన వినిపించడం నేను 100% ఏకీభవిస్తా. వాళ్ళ సభ పెట్టుకోవడం తప్పు కాదు. సభలో ఈ రెండు మాట్లాడకుంటే అసలు వేరే విధంగా డైరెక్షన్ పోయేది. అసలు సభనే రాజ్యాంగానికి విరుద్ధంగా. ఇప్పుడు కొద్దిమంది న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు అటు ఇటు సపోర్ట్ చేసేవాళ్ళము. నేను ఏమంటున్నా అండి, ఆ సభనే రాజ్యాంగానికి విరుద్ధం. భారతదేశ రాజ్యాంగ చరిత్రలో ఎక్కడ కూడా దళిత క్రైస్తవం అనే పదం లేదు. సరే, అంటే ఇప్పుడు మారుతున్న కాంటెక్స్ట్ లో కొద్దిమంది సపోర్ట్ చేసేవాళ్ళేమో అంటున్నా. సరే, సభ రాజ్యాంగ విరుద్ధం అంటే రాజ్యాంగం చాలా మారింది కాబట్టి ఇచ్చేవాళ్ళేమో, కల్పించేవాళ్ళేమో రిజర్వేషన్ దళిత క్రైస్తవులకి. ఒకవేళ చెప్తున్నట్టు ప్రభుత్వాలు మనసు మార్చుకుంటూ ఇచ్చేదేమో. కానీ సభ పెట్టడం ద్వారా మళ్ళీ ఈ జడ శ్రావణ్ కుమార్ మాట్లాడింది, ఈయన మాట్లాడింది హైట్ అయ్యి అసలు ఉద్దేశం పక్కకు పోయింది కదా. ఇప్పుడు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేస్తారా ఇట్లా మాట్లాడితే? వీళ్ళు ఆ సభ పెట్టిరే హిందువులను తిట్టనీకి. ఇయాలకు ఏమైపోయిందంటే దళిత్ కాడ వాడుకొని, అరే దళిత్ అంటే చాలు ఆడు హిందూ వ్యతిరేకి, హిందువులు దేవుళ్ళని తిట్టుడు, ఆనంద్ తిట్టుడు అని చెప్పి ఈ వ్యక్తులు జాడా శ్రావణ్ గాని, ఆ పాస్టర్ అజయ్ గాని ఇక్కడ చాలా మంది మోపారు. ఇంతకు ముందు మీరు 2 రోజుల కిందట చూసిర్రు ఏమో, మళ్ళా రేంజర్ రాజేష్ అన్న వ్యక్తి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా అదే చెడ్డమాటలు తిట్టుడు. ఇలాగ అందరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది, దళిత క్రైస్తవం అని పెట్టాలా, హిందువులని తిట్టాలా. అరే అసలు దళిత క్రైస్తవమే లేదురా నైనా. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాజాబ్దా చెప్పాడు, ఎవరైతే ఎస్సీలు హిందూ మతం, సిక్కు మతం, అది వేరే డిబేట్ అండి. మళ్ళీ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ కాదు. బట్ రావణ్ విషయంలో ఇంకా కొద్దిమంది సపోర్ట్ చేస్తున్నారు. ఏకన్నా ఇక్కడ ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గా ఆయన ప్రశ్నించే గొంతు అంటున్నారు. మళ్ళా ఇదే వైసీపీ హయాంలా ఒక దళితుడైన సుధాకర్ గారిని పిచ్చోని చేసి చంపింది కదా డాక్టర్ సాబ్ ని. మళ్ళీ ఇదే వైసీపీ హయాంలా ఆయన కూడా ప్రశ్నిస్తేనే చంపారు. ఆయన డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసి చంపి. మళ్ళీ అప్పుడు ఎడికిపోయింది దళితవాదం, అప్పుడు ఎడికిపోయింది ప్రశ్నించే వాదం. కేవలం నాకు తెలిసి జోసెఫ్ దళిత్ కాదు, ఆయనే చెప్పాడు కదా నేను దళిత క్రిస్టియన్ కాదు అని చెప్పి. ఆయన దళిత క్రిస్టియన్ కాదు, కానీ దళిత క్రిస్టియన్ సభ పేరు ఎత్తుకొని అందరినీ తిడతా అంటాడు ఆయన. ఓకే 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 ఎస్ గాలి వినోద్ గారు, మీరు దళిత క్రిస్టియన్ల గురించి ఫైట్ చేస్తున్నారు, రిజర్వేషన్ కావాలని డెఫినెట్ గా చాలా కాలంగా అడుగుతున్నారు. ఇప్పుడు జరిగిన కాన్సిక్వెన్సెస్ లాస్ట్ కొన్ని రోజులుగా ఆ సభ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు రావణ్ మీద యూఏపీఏ కేసు ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అంటే ముందుగా ఆ ప్యానెల్లో మిత్రులు వారందరికీ జీ తెలుగు వారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. నేను ముందు బుద్ధిస్ట్, యాక్చువల్ గా నేను క్రిస్టియన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనలేదు నేను దళిత క్రిస్టియన్లకు మీరు సపోర్ట్ చేస్తాను, రిజర్వేషన్ దళిత క్రైస్తవులకు సపోర్ట్ చేస్తున్నా, దళిత హిందువులకు సపోర్ట్ చేస్తా, దళిత బుద్ధిస్టులకు సపోర్ట్ చేస్తా, ఓకే నేను దళిత సిక్కులకు సపోర్ట్ చేస్తా. వీళ్ళంతా కూడా ఆది హిందువులే, వీళ్ళంతా అంటరాని కులాలే. సో కాబట్టి వాళ్ళకి మతం మారినంత మాత్రాన వాళ్ళ కులం మారతలేదు. కాబట్టి
వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వడం 1% రిజర్వేషన్ కల్పించడం తప్పు కాదని నా అభిప్రాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ కాంటెక్స్ట్ లో ఆయన ఈ బౌద్ధ మతాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా క్రైస్తవులను వ్యతిరేకించలే అక్కడ. ఆయనకి ఇష్టం లేదు క్రైస్తవ మతం తీసుకోవడం, ఆయనకి ఇష్టం లేదు ఇస్లాం తీసుకోవడం. ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు. ఇది భారతదేశంలో గాని ప్రపంచంలో గాని మత స్వేచ్ఛ అనేది ప్రతి రాజ్యాంగం ఆమోదించింది, భారత రాజ్యాంగం కూడా ఆమోదించింది. మత స్వేచ్ఛను ఎవరు రద్దు చేయలే. ఇక్కడ ఈ దేశంలో మత స్వేచ్ఛ రద్దు కాలే. ఈ దేశంలో ఒక రిజర్వేషన్ అంశానికి వచ్చేసరికి దళిత ఎవరైతే షెడ్యూల్ కులాల హిందువులకు మొదట ఉన్నాయి, తర్వాత దాన్ని సిక్కులకు, తర్వాత బుద్ధిస్టులకి కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లాగే క్రైస్తవులు కూడా అడుగుతున్నారు. అది ప్రభుత్వం ఒప్పుకుంటే ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు, అది ప్రభుత్వం ఇష్టం. కానీ అడగడం నేరం అయితే కాదు, అడగడం తప్పేం కాదు. అడగడం అనేది వాళ్ళ హక్కు, ప్రాథమిక హక్కు. ఎందుకంటే వాళ్ళ కులం మారతలేదు, వాళ్ళ మతం మారుతుంది, కులం మారతలేదు. బుద్ధిస్టులు కూడా వాళ్ళ మతం మార్చుకున్నారు, కులం మారలేదు. కాబట్టి సభ పెట్టిన తర్వాత ఇన్ఫాక్ట్ దానికి కాజ్ కు సపోర్ట్ బై ఇష్యూ వేరే వైపు టర్న్ తీసుకుంది కదా. ఎస్, అది తప్పంటున్నా నేను దాన్ని సమర్థించాను. ప్రశ్న పేరు మీద ఎవరైతే తిట్టడం అనే దాన్ని నేను అస్సలు సమర్థించాను. ఎవరిని కూడా ఎవరు తిట్టద్దు, ఒక మతాన్ని ఎవరు కూడా కించపరచొద్దు, ఒక వ్యక్తులను కించపరచొద్దు. రాజ్యాంగం చాలా స్పష్టంగా నీకు ఎంతైతే నీకు హక్కు ఉందో, ప్రశ్నించే హక్కు ఉందో, కానీ పరిమితులు కూడా ఉన్నాయి. ప్రతి ప్రశ్నించే హక్కు కూడా పరిమితులు ఉంటాయి. భారత రాజ్యాంగం స్వేచ్ఛ పూర్తి స్థాయిలో ఏ ప్రాథమిక హక్కును పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఒక లా ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను, 20 ఏళ్ళు భారత రాజ్యాంగాన్ని బోధిస్తున్న వాడిగా చెప్తున్నాను. నేను ఆ ప్రశ్నించడము తప్పు కాదు, కానీ ప్రశ్న పేరుతో తిట్టడం తప్పు. ప్రశ్నల పేరుతో, ప్రశ్నించే పేరుతో ఇష్టం ఉన్నట్టుగా ఒక వ్యక్తి దూషణ చేయడము, వ్యక్తిని కించపరచడం, మతాన్ని కించపరచడం, దేవులను కించపరచడం తప్పు, అది నేరం. సో అట్లాంటి నేరం చేయడం తప్పు. దాన్ని నేను సమర్థించను, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. అది భారత రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం అది. సో కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళ ప్రశ్నించడం పేరు మీద ఇష్టారాజ్యంగా చేయడం అనే దాన్ని ఎవరు కూడా అంగీకరించారు. బట్ ఇవాళ రావణ్ కు ఆయన దేశద్రోహం కేసు అనేది రావణ్ కు వర్తించదా అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ఇంకా చాలా వేరే సెక్షన్స్ ఉన్నాయి. ఆయన తిట్టడాన్ని, లేదా డిప్యూటీ సీఎం గారిని అగౌరవపరచడాన్ని, ఇంకో మతాన్ని ద్వేషించడాన్ని, దేవతలను ద్వేషించడాన్ని నేను వ్యతిరేకిస్తా. దానికి ఉన్న సెక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది దేశద్రోహం కిందకి వస్తుందా అనే దాంట్లో కొన్ని ఒక లా ప్రొఫెసర్ గా ఆ ఒక్క విషయంలో మాత్రమే ఆ సెక్షన్స్ పెట్టకపోయి ఉంటే మిగతా సెక్షన్స్ పెట్టింటే బాగుండేది. బట్ దేశద్రోహం అనే దాని మీద మనం పెట్టడం వల్ల ఆ కేసు రేపు సుప్రీంకోర్టులో నిలబడకపోతే ఉట్టిగానే కావాలని పెట్టిండు, కావాలని చేసినది వస్తాయి. కానీ ఆయన తిట్టడం అనే దాన్ని నేను సమర్థించాను. హిందూ దేవతలను దూషించడాన్ని, నా ఉద్దేశం ఎవరు కూడా ఏ మతం వాళ్ళు కూడా ఇంకో మత దేవుళ్ళని తిట్టకూడదు. ఎవరి మత దేవుడు వాడు గొప్ప, అంతే కదా. ఎవరి వాడు గొప్ప, నా దేవుడు గొప్పరా నీ దేవుడు గొప్పరా అని పోటీ పెట్టుకుంటే ఎవరు కూడా గెలవలేరు, అంతే కదా. నా దేవుడు గొప్పరా నీ దేవుడు గొప్పరా అని పోటీ పెట్టుకుంటే ఒకళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది దానికి అంత ఉండదు. ఎవరి మతం వాళ్ళ దేవుళ్ళని గౌరవిద్దాం, రెస్పెక్ట్ చేద్దాం. మనం అవతల దేవుళ్ళని కూడా గౌరవిద్దాం. మన మతాల దేవుళ్ళతో పాటు అవతల దేవుళ్ళని కూడా కించపరచొద్దు. ఇవేమవుతుందంటే నా దేవుడిని కించపరిస్తే నేను నీ దేవుడిని కించపరుస్తా అని అయిపోద్ది, అంతే కదా ఆటోమేటిక్ గా. ఎస్, వినోద్ గారిది సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. వినోద్ గారు, గాలి వినోద్ గారు, వినోద్ గారిది స్ట్రక్ అయింది. ఎస్, మారేడు మోహన్ గారు వినబడుతుందా? వినబడుతుంది, ఫైన్. వినోద్ గారిని మళ్ళీ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేయండి, కట్ అయింది. ఒకసారి నేను తెలుగుదేశం పార్టీ వెళ్తాను. వినిపిస్తుందా? హలో, తెలుగుదేశం పార్టీ నుంచి విజయ్ రెడ్డి గారు ఉన్నారు. విజయ్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ అండి. విజయ్ కిరణ్ గారు, సో మీరు మొదలు కేసు ఒకటి పెట్టారు, ఆ తర్వాత ఇప్పుడు యూఏపీఏ అంటున్నారు. 3 సార్లు 2 సార్లు బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత యూఏపీఏ అని సడన్ గా అనడంతో, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అనడంతో ఇదేదో కక్ష సాధింపులాగా వెళ్ళట్లేదా మెసేజ్? ఎట్లా అన్న బయటికి రాకుండా చూడాలని అని అనిపించట్లేదా సార్? ముందుగా మీకు, ప్యానెల్ సభ్యులకి, ప్రేక్షకులకి అందరికి కూడా శుభ సాయంత్రం అండి.
ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా ఏదో రావణ్ణి కూటమి ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా అతను ఏదో పెద్ద ప్రశ్నించే గొంతు, ఆ గొంతుని ఏదో నిలిమేస్తున్నారు, అతను పెద్ద జనోద్ధారకుడు, భారతదేశానికి సంబంధించినటువంటి చట్టాలకి లోబడి మత విశ్వాసాలకి లోబడి ఉండేటువంటి నిజమైన భారతీయుడిలాగా ఒక పోర్ట్రే చేస్తా ఉన్నారు. ఇతను అన్ని విధాలుగా కూడా భారతదేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు అతను అచ్చోసిన ఆంబోతు ఎట్లా అయితే పడిద్దో అట్లా పడ్డటువంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా అతని వ్యవహార శైలి చూస్తా ఉన్నాం. అతని పేరేమో జోసెఫ్, వాడుకునేదేమో రావణుడి పేరు. అంటే అతని యొక్క కమ్యూనిటీనో లేదా అతని ఐడెంటిటీని మార్చుకొని ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో అతను తిరుగుతా ఉన్నాడు. ఆయన ఈ వివాదానికి ఇప్పుడు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ జరిగింది. వాస్తవంగా దళిత క్రైస్తవుల 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి దానికి సంబంధించినటువంటి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కావాలి అనేటువంటి దానిపైన ఒక మీటింగ్ అనే అనౌన్స్మెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది, కొంతమంది మాస్టర్ టీచర్స్ పాల్గొన్నారు, ప్రొఫెసర్స్ పాల్గొన్నారు, రిటైర్డ్ ఐఆర్ఎస్లు, పాస్టర్లు, పెద్దలు, మత పెద్దలు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు? క్రైస్తవత్వం తీసుకున్నంత మాత్రాన దళితుడిగా ఉండేవాడికి కులం పోదు కాబట్టి అతనికి ఆ కులాన్ని ఐడెంటిటీగా కాకుండా మతాన్ని ఆధారితంగా కులాన్ని నిర్ణయిస్తున్నారు కాబట్టి, ఎస్సీ కేటగిరీ నిర్ణయిస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా దళితులు క్రైస్తవత్వం తీసుకున్నా సరే వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వాలండి, దాన్ని ఈ కారణంతో ఇవ్వాలా, లేకపోతే కులం పోవట్లేదనో రకరకాలైనటువంటి వారి విజ్ఞప్తిని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అది మంచిదే. భారతదేశంలో ఎవరైనా సరే వారి హక్కుల కోసం ప్రభుత్వాలని డిమాండ్ చేయొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు, వారి విన్నపాలని ప్రజల ముందు, ప్రభుత్వాల ముందు పెట్టచ్చు. అదే కదా చేయాలా. మీటింగ్ పెట్టిన దానికోసమే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు తీసుకొచ్చాడు? పాయింట్ నెంబర్ 1, ఆయన ఆ మీటింగ్ లో ఉండి ఏం ప్రశ్నించాడు? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసమే కదా అతను మీటింగ్కి వచ్చాడు. అతను మాట్లాడాల్సిన అంశాలు ఏంటి? దళిత క్రైస్తవులకి ఎందుకు ఎస్సీ హోదా ఎవరనేటువంటి క్వశ్చన్ ఎక్కడన్నా చేశాడా? ఆ అంశం పైన ఒక్క మాట మాట్లాడా? స్టాండ్ ఏంటి మరి? కూటమి స్టాండ్ ఏంది దానిలో? సార్ మీ కూటమి స్టాండ్ ఏంది? భారతీయ జనతా పార్టీ అగేన్స్ట్ టీడీపీ స్టాండ్ ఏంది, లేకపోతే జనసేన స్టాండ్ ఏంది ఆ విషయంలో? ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా అట్లా గతంలో వ్యాఖ్యలు చేశాడని చెప్తున్నారు. ఆయన చెప్పుతో కొట్టాలి అటువంటి మాటలు మాట్లాడి బహిరంగ సభ వేదికగా అని వాళ్ళు చూపిస్తున్నారు. రావణ్ చేసింది, పవన్ కళ్యాణ్ చేసింది ఒకటే అంటున్నారు. సార్, దెయ్యాన్ని దేవుణ్ణి ఒకవైపు చూడకూడదు, చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళని ఒకే ఘాటిని కట్టకూడదు, దున్నపోతుని దీన్ని ఆవుని ఒకే వైపు కట్టకూడదు. కాబట్టి ఇటువంటి ఉచ్చం నీచం తెలియని రావణ్ణి పవన్ కళ్యాణ్ తో పోల్చడమే తప్పు ఒకటి. రెండోది, మా స్టాండ్ ఏంటి అనేటువంటిది ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా ఆ తీర్మానాన్ని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాకు సంబంధించి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ పంపించారు. ఇదే నేను ఇంకొకరు దాగేది కాదు. ఎప్పుడు పంపించారు? ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏం పంపించలేదు సార్. 14, 19 ప్రభుత్వం ఉన్న సమయంలో తీర్మానం చేసి పంపించాం. ఇప్పుడు 1950కి సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డరే కదా, ఇప్పుడు దానిపైనే కదా అంతా కూడా చర్చ జరుగుతుంది. లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒక పాస్టర్ గారు పెట్టిన దానిపైన వచ్చినటువంటి జడ్జిమెంట్ కి సంబంధించి తర్వాత క్రమంలో వచ్చింది. అసలు వీటన్నిటికి కూడా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఆ మీటింగ్ లో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ సొంత ఎజెండాతో, శ్రావణ్ కుమార్ ఏమో ఆయనకేమో ఉప ముఖ్యమంత్రి పదవి కావాలా, ఆయనకు 10 లక్షల మంది ఆయన వెనకాల తిరిగితే ఆయన ఉప ముఖ్యమంత్రి అయి కులుగుతాడు, బేరం పెడతాడు, అందరిని నమ్ముతాడు. గతంలో అతను స్వయంగా చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని నియోజకవర్గాలు టికెట్లు అడిగాను, ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు అడిగాను, ఆయన పని చూసుకోరా, నీకు అంత సినిమా లేదని చెప్పాడు, కాబట్టి నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి ఆయన విమర్శించడం స్టార్ట్ చేశా అన్నాడు. ఇప్పుడు ఇంకొక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్లి శరణు కోరాడు. వారి దగ్గర కూడా వ్యాపారం పెట్టాడు. ఈ 10 లక్షల మందో ఎంతమంది క్రైస్తవుల్ని అడ్డుగా చూపించుకొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు ఉన్నటువంటి దళితులు లేదా దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ కమ్యూనిటీస్ కు దూరం అయిపోయారు. ఎస్సీలు ఏదైతే మైనార్టీలు వీళ్ళంతా ఉన్నారో చాలా తీవ్రమైనటువంటి అణిచివేతకి, దాడులకు గురయ్యారు.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ కమ్యూనిటీస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దూరం అయ్యారు కాబట్టి ఇది వేరే ఒక రూట్ లో ఎవరో ఒక నాయకుడిని వాళ్ళకి గూచిగా పెట్టి వాళ్ళ ద్వారా ఈ యొక్క కాన్స్పిరసీ మొత్తం కూడా నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఆ మీటింగ్ కి దరిదాపుగా ఒక 500 మంది పోలీసులు ఉంటే జనాలు మొత్తం కలిపి కూడా 1000 మంది లోపే ఉన్నారు. అంటే వీళ్ళు ఇవన్నిటిని కూడా హైలైట్ చేసుకునేటువంటి అంశంలో కేవలం ఒకళ్ళేమో పొలిటికల్ ఎజెండా, ఒకళ్ళేమో ఫైనాన్షియల్ ఎజెండా. ఈ ఫైనాన్షియల్ ఎజెండాలు, పొలిటికల్ ఎజెండాలో దళిత క్రైస్తవుల్ని పాములుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి శ్రావణ్ కుమార్ చేసింది, రావణ్ చేసింది, ఇద్దరు చేసింది కూడా 100కి 100 పాళ్ళు తప్పు. ప్రభుత్వం ఇటువంటి కఠినమైన ఏపీఏ మొదటి రోజే పెట్టాల్సి ఉండే, 3 సార్లు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఎందుకు మరి? సార్ అతను చేసినటువంటి వ్యాఖ్యానాల పైన ప్రభుత్వం, పోలీసులు ఎక్కడైతే కేసులు పెట్టారో దానిపైన కేసులు పెట్టారు. ఇతని యాటిట్యూడ్, ఇతను మాట్లాడేటువంటి విధానం అన్నిటి లోతుగా పోలీసులు ఎప్పుడైతే ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారో అనేకమైనటువంటి అంశాలు బయటకు వచ్చినాయి. ఆ వచ్చిన క్రమంలో పెట్టినటువంటి అంశమే తప్ప మేమేమి కక్షపూరితంగానో లేదా ఇతను రావణ్ మాకి దేంట్లో పోటీ, ఎందుకు పోటీ, ఆయన ఏం మాట్లాడుతున్నాడని, ఏం ప్రశ్నిస్తున్నాడని మాకు భయం. అతను పూర్తిగా హిందూ మతానికో లేదా మత విశ్వాసాలకో రాజ్యాంగానికో వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని వాళ్ళ భుజాన వేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల దృష్టిలో పల్లతిన పడిపోయింది. తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకుంటారు. అంబట్రాంబాబు ప్రశ్నించే గొంతు అంట. ఏ ప్రశ్నించే గొంతు? ఏ గొంతు నీకు కావాలా? సంజన సుకన్య గొంతు కావాలా ఏంటి? నాకు అర్థం కావట్లా. ఆయన ఏం ప్రశ్నించాడు? ప్రశ్నించినటువంటి ఒక అంశం చెప్పండి. ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్ లో నేను అడుగుతా ఉన్నానండి, పవన్ కళ్యాణ్ గారుని ఇమిటేట్ చేయాల్సిన అవసరం, ఆయన తిట్టాడు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవేశపడే సమయానికి వారి భార్యని, పసిపిల్లలని మీరు అంటే ఇవన్నీ వీడియోలు నా దగ్గర ఉన్నప్పుడు కూడా అవి చూపిస్తే ఉద్రేకాలు వస్తాయి తప్ప దాంట్లో ఏమి ఇది ఉండదు. మీరు గూగుల్ చేసి చూడండి ఎంత నీచాతి నీచంగా. రోజా, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిలు, పోసాని కృష్ణమూర్లి, ద్వారంపూడి చంద్రశేఖర్, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా టార్గెటెడ్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎంత భయంకరంగా విమర్శించారు. విమర్శిస్తే పర్వాలేదు, లేనిపోయిన మాటలన్నీ కూడా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా బూతులు తిడుతూ మాట్లాడేటువంటి వాళ్ళే ఆ కోపంలోనో ఆ రివోల్ట్ లోనో వచ్చినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకొని నేను కలిపి మాట్లాడటమే తప్పు అంటున్నాను. ఆకాశానికి భూమికి ఉన్నటువంటి తేడా ఉంది, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వాళ్ళిద్దరిని కలిపి మాట్లాడటమే పాపం అనేటువంటి అంశం చెప్తూ ఏది ఏమైనా కానీ ఇప్పటికైనా సరే మీరు ఆలోచన చేసుకోండి. సాధారణ ప్రజలు కానీ ఎవరైతే ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో, మీరు ఎవరో ఇచ్చే ₹4 డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా చట్టం ఒకసారి కిరణ్ రాయల్ గారు జాయిన్ అయ్యారు జనసేన నుంచి. కిరణ్ రాయల్ గారు నమస్తే. కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు సార్ వినిపిస్తుందా సార్? వినపడుతుంది, చెప్పండి సార్. వినపడుతుంది. ఆడియో బయట పెట్టినట్టున్నారు, నేను చూశాను. ఏముంది ఆడియోలో? సార్ ఒకటి ఆడియో ఇచ్చాను, రావణ్ సార్ ఒక రాసుల వీడియో ఇచ్చాము, అన్ని ఇచ్చాం బయటికి. ఒకటి ఆడియో అంటే దాంట్లో ప్రకాష్ రాజ్ అనే ఒక సినిమా యాక్టర్, జస్ట్ సినిమా యాక్టర్ అంటే అతను పవన్ కళ్యాణ్, చిరంజీవి పేర్లు చెప్పుకొని బతికిన సినిమా యాక్టర్ అతను ఏదో ఇతను ప్రశ్న రావణ్తో మాట్లాడి నాకు కొన్ని ట్విట్ కావాలి, ఎలా పెట్టచ్చు అలా పెట్టచ్చు అని ఇతను అడగడమే ఒక హాస్యాస్పదం. ఇతన్నే పట్టించుకునేవాడు లేడు. ఇంకా ఇతను అడగడము ఇవన్నీ చూసి ఎలా ఉందంటే రాజకీయాల్లో ఎంత దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ఈరోజు. అదే భారతదేశంలో ఇంత నీచమైన రాజకీయాలు మన ఆంధ్ర రాష్ట్రం తప్ప ఎక్కడ జరగదు సార్. కేవలం ఈ మధ్య కాలంలో ఈ ట్విన్ బ్రదర్స్ ఓవరాక్షన్ ఎక్కువైంది. ట్విన్ బ్రదర్స్ రావణుడు, శ్రావణు కాబోయే డిప్యూటీ సీఎంలు ఇద్దరు భవిష్యత్తులో. ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం టార్గెట్ చేస్తారు. ఇదే మా సమస్య. పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పు తీసుకొడతా అన్నది వైసీపీ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఆయన జైల్లో వేస్తే ఇన్ని కూడా వేయాలి అంటున్నారు సార్. ఒకటి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కి రావణ్ స్పీచ్ మీరు ఒకటి చూడండి. రావణ్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం జైల్లో పెట్టారు. గుర్తుపెట్టుకోసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఇక్కడ అతను మత విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టి రాముడు గురించి మాట్లాడి, హిందూ మతాల గురించి మాట్లాడి, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే రావణ్ నాడు రోజుకి 100 మంది మాట్లాడతారు. మాకు పట్టించుకో. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గురించి మాట్లాడతారు, మేము తీసుకొని చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం, అవసరం ఎదురుదాడి చేస్తాం,
నిలబడతాం. కానీ ఇతను ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకొని సనాతన ధర్మం మీద మాట్లాడాడు, హిందూ మతం మీద మాట్లాడాడు, రావుడి మీద మాట్లాడాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇతను సపోర్ట్ చేస్తూ రెచ్చిపోయి ఇతను నోటుకొచ్చినట్టు పదవిలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం ని కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇంకా XYZ అందరిని ఇష్టం వచ్చి మాట్లాడు ఇవన్నీ కరెక్ట్ కాదు సార్. ఓకే, ఇప్పుడు మేము మాట్లాడము అంటే ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజు మా మీద కేసులు పెట్టారు, పెట్టని చెప్పకండి, ఆ రోజు పెట్టారు. ఈ రోజు ఇతను ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే రాజకీయంగా మాట్లాడితే ఒప్పుకుంటాం కానీ ఇతను మత విద్వేషాలు చేస్తున్నాడు కాబట్టి రాజద్రోహం కేసు పెట్టారు. ఊరికేం బెటర్ రాజద్రోహం కేసు అనేది. ఇతను వీడియోస్ చూడండి, ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఒకటి చూస్తుంటే అసలు బయట పడుతున్నా 10 తల రావణాసుడికి ఒకటే తల అనుకున్నాం కానీ 10 తలని ఇప్పుడు బయట పడుతున్నాయి చూసినా కొద్ది. సార్ ఇతనిని అసలు నామధేయమే. అదే సార్, ఎందుకు ఇతన్ని ఇంకా ఈ రాష్ట్రంలో పెట్టాలనిపిస్తుంది. అతని పేరేంటి, జోసెఫ్. అతను రావణ్ ఎందుకు పెట్టుకున్నాడు అంటే రాముడికి వ్యతిరేకత రావణం. రాముడి వ్యతిరేక రావణ్ కాబట్టి హిందూ మతం మీద రెచ్చగొడదామని పెట్టుకున్నాడు. ఇతని కాన్సెప్ట్ ఏమంటే ఇతను డబ్బులు తీసేసుకుని కొన్ని మతాల దగ్గర క్రిస్టియానిటీ ఇంకో మతం దగ్గర డబ్బులు తీసేసుకుని, నేను ఓపెన్ చెప్తాను సార్, ఈ మతం పేరు కూడా చెప్తా, ఏ పిక్చర్ ఫేక్ వీడు రావణ్ అంటాడు. క్రిస్టియానిటీ నటుల దగ్గర డబ్బులు తీసేసుకుని ఇతను హిందూ మతాన్ని, మా హిందువుల పైన దాడి చేయడం కరెక్ట్ కాదు, మా హిందూ దేవుళ్ళని మాట్లాడడం కరెక్ట్ కాదు, రాముని గురించి మాట్లాడిన వ్యక్తి ఇలాంటి రాజద్రోహం కేసు పెట్టుకుని ఇంకేం పెడతారు సార్. కాబట్టి మేము కాదు ప్రజలు గమనించాలి. ఇట్లాంటి రావాలన్నట్టు సావనట్టు దయచేసి ఎంకరేజ్ చేయకండి. వీళ్ళకి శిక్షలు పడితే తప్ప రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు రావణు సావను ఇద్దరు లిల్లీపుడ్స్ గారి గురించి వాళ్ళ మీద మాట్లాడుకోవడం చెప్పండి సార్. ఓకే ఓకే, మారేడు మోహన్ గారు. ఎస్ మారేడు మోహన్ గారు చెప్పండి. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి దళిత ఎక్కడెక్కడో టర్న్ అవుతోంది. ఎస్సీ హక్కుల పోరాట సంఘం. ఎస్సీ హక్కుల పోరాట సమితి. ఎస్ అన్న వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఎస్ అన్న, అయితే ఏం లేదు, ఈ ఇష్యూ పైన నా అభిప్రాయం ఎందుకంటే యాక్చువల్లీ ఇది దళిత క్రైస్తవుల కోసం హక్కుల కోసం పెట్టుకున్న సభ అయినప్పటికీ కూడా అసలు మరి ఆ దళిత క్రైస్తవుల అంశము గురించి పెద్దగా మాట్లాడినట్టయితే అనిపించలేదు. నేను కొంచెం పాటలుగా వీడియో చూసిన, పూర్తిగా చూడలే, కొంచెం బిజీగా ఉండే. అయితే దీంట్లో మొత్తం సోషల్ మీడియాలో చూస్తే మన రేంజర్ల రాజేష్ గారు మరియు ప్రశ్న రావణ్ వీళ్ళు మాట్లాడినటువంటి బూతులే వినిపిస్తున్నాయి ఎక్కడ పోయినా కూడా. మరి దళిత క్రైస్తవుల హక్కుల కోసం పెట్టుకున్నటువంటి సభలోకి బూతులు మాట్లాడడానికి, హక్కులు వాటి కోసం పోరాడుకోవడానికి మేము ఎవరికి భయపడము. ఇక ఆయన ఏమంటారు బండబూతులు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు బండబూతులు, ఇంకా రేంజర్ల రాజేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఇంకా గట్టిగానే మాట్లాడినరు. మరి ఇవి ఎందుకు పెట్టుకుని నాకు ఈ విధమైనటువంటి బూతుల పురాణం పెట్టుకోవడానికి మీటింగ్ పెట్టుకున్నట్టు అనిపించింది. వాస్తవానికి దళిత క్రైస్తవుల సభ పెట్టుకోవడంలో వాళ్ళకి హక్కు ఉంది రాజ్యాంగబద్ధంగా. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. 100% దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలా అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంత ముందు కూడా దాని మీద ఇదే ఛానల్లో 3 సెషన్స్ అయినా దాని మీద మేము మా స్టాండ్ క్లియర్ చేసినాం. అఫ్కోర్స్ దాంట్లో టీడీపీ అయినా జనసేన అయినా ఏ పార్టీ దాని మీద ఒకవేళ ఇవ్వాలి అని ప్రపోజల్ చేస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తాం అఫ్కోర్స్. కానీ ఈ రోజు ఎట్లుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీకామ్ లో ఫిజిక్స్ వెతుకోవడానికి పెట్టుకున్నారు సభ. అఫ్కోర్స్ రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది పెట్టుకొని అని. కానీ ఈ విధంగా బూతులు మాట్లాడడం వల్ల వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, మీ దగ్గర దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటి పాయింట్స్ మీ దగ్గర సబ్జెక్టే లేదు కాబట్టి మీరు కేవలం ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చున్నారు ఆడ. అంతకు మించి ఇంకా నాకైతే వేరేలాగా అనిపించలేదు. నేను నా అర్థానికి నా మనోగతానికి అంతకంటే వేరే రకంగా అర్థం కాలేదు. ఇక రెండో విషయానికి ప్రభుత్వాన్ని పార్టీలను తిట్టినట్లేదు, వ్యక్తులను ఎక్కువ తిట్టారు. ప్రభుత్వాన్ని పార్టీలు ప్రభుత్వాలను కూడా తిట్టినట్టే ఉంది, వ్యక్తులను తిడితే పర్సన్ హూ ఈజ్ రిప్రజెంటింగ్ పార్టీ దూషణ ఎక్కువ ఉంది. పర్సన్ హూ ఈజ్ రిప్రజెంటింగ్ ది పార్టీ దాని అర్థం అంతా వస్తాయి కన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడితే అఫ్ కోర్స్ ఆ పబ్లిసిటీ కూడా వస్తుంది. ఇంత ముందుకు ఆయన ఎవరు బైరి నరేష్ అయ్యప్ప స్వామి పుణ్యం అని చెప్పి స్టేట్ లో మంచిగా ఫేమస్ అయిపోయినాడు. అఫ్ కోర్స్ చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు అనుకోండి, అది వేరే విషయము. కాకపోతే ఏంటంటే రావణ్ గారు కూడా ఆ విధమైనటువంటి చెప్పు దెబ్బలు కావాలని కోరుకున్నారేమో మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిండ్రు, దెబ్బకు ఫేమస్ కూడా అయిపోయారు. అఫ్ కోర్స్ స్టేట్ లో ఈ రోజు రావణ్ గారి గురించి మొత్తం టాపిక్ నడుస్తుంది ఏ టీవీలో చూసినా కూడా. అఫ్ కోర్స్ చెప్పు దెబ్బలు కూడా మరి తిన్నట్టున్నారు, ఏదో వీడియోలో చూసినాను. మొత్తం మీద మనోగతం అయితే పూర్తయింది ఆయనది. అఫ్ కోర్స్ ఇవన్నీ పక్కన పెడితే నేనేమంటున్నా అంటే, రావణ్ అనేటటువంటి వ్యక్తి వీడియోలు నేను కొన్ని చూసినాను.
అయితే ఆ వీడియోలలో ఆయన ఏమంటుండు, కొన్ని వీడియోలలో నేను నాస్తికుని అంటుండు, కొన్ని వీడియోలో నేను ఆయన పేరు రావణ్ అని బాగా చెప్పుకుంటున్నాడు. అఫ్ కోర్స్ నేను కూడా ఆయన కరెక్టింగ్ దట్ నేమ్, దట్ స్టేట్మెంట్. ఆయనను జోసెఫ్ గానే మనం పిలవాలి. హీఈస్ నాట్ రావణ్, ఆయన జోసెఫ్. రావణుడు ఒక సీతమ్మ వారి విషయంలో పక్కన పెడితే ఎంతో ప్రతిభ కలిగినటువంటి, ఎంతో జ్ఞానం కలిగినటువంటి, ఎంతో శక్తియుక్తులు సంపన్నం చేసుకున్నటువంటి మహాజ్ఞాని బ్రాహ్మణుడు. అట్లాంటి వ్యక్తులు పెట్టుకొని, అట్లాంటి వ్యక్తుల పేర్లు ఇట్లాంటి వ్యక్తులు పెట్టుకుంటే అది ఆ పేరుకే చెడ్డ పేరు వస్తుంది. అయితే నేనేమంటున్నానంటే ఆయన పేరు రావణ్ కాదు, హీజ్ జోసెఫ్, హీజ్ ఏ కోర్ క్రిస్టియన్. అది అర్థమవుతుంది. ఎందుకు కోర్ క్రిస్టియన్ అంటున్నా, హీఈస్ నాట్ ఏ ఎథిస్ట్. ఆయన నాస్తికుడు కాదు. ఆయన క్రిస్టియన్ ఎందుకు అంటున్నంటే ఆయన వీడియోలు మీరు చూసిరో లేదు, నాస్తికుడు అయితే గనక ఏ మతం వాళ్ళు తప్పు చేసినా కూడా ప్రశ్నించాల. ప్రశ్న అని పేరు పెట్టుకున్న టైటిల్ కు. మరి ఆయన ప్రశ్నలు ఎంతసేపు హిందూ సమాజం పైనే ఎందుకుంటున్నాయి అంటే, హిందూ సమాజంలో తప్పులు తప్ప ఇంకేవి కనిపిస్తలేవా? హిందూ సమాజంలో జరిగే మంచిలు కనిపిస్తలేవా? హిందూ సమాజము నాస్తికులకు కూడా బతికే అవకాశం ఇచ్చింది, కానీ అదే ఇస్లాం క్రైస్తవము నాస్తికులకు బతికే అవకాశం ఇచ్చిందా? లేదు. మరి ఆ విషయంలో ఎప్పుడన్నా మాట్లాడిందా? క్రైస్తవంలో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ రోజు తెలంగాణలో కూడా కొన్ని చోట్లలో మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అంటే వీళ్ళు దానికి పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే స్వస్థత సభలు. లా ప్రొఫెసర్ వినోద్ అని ఉన్నారు కదా, వినోద్ సార్ ఉన్నారు కదా, ఆయనకు తెలుసు. మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క స్వస్థత సభలు అంటే పచ్చి బూతులు అవి, 100% క్రైమ్ యాక్టివిటీస్ అవి. మరి ఆ యొక్క క్రైమ్ యాక్టివిటీస్ ద్వారా ఎక్కువ శాతం నష్టపోతున్నది ఎవరు? ఇదే దళిత బహుజనులు కదా, ఇదే మత్స్యకార కమ్యూనిటీ, ఇదే దళితుల కమ్యూనిటీ, ఇదే మానవాధికారులు, వీళ్ళు పోయే నష్టపోతున్నారు. అది పచ్చి మోసం అని చెప్పి ఏ రోజున ఈ ప్రశ్న జోసెఫ్ మాట్లాడిండా? మాట్లాడలేదు. ఇదే సంబంధించి బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ దళిత సోదరుడు, అతన్ని బ్రతికుండగానే చంపేసి ఆయన తర్వాత కూడా మరొక 7 మందిని చంపిండ్రు. వాళ్ళలో ఆల్మోస్ట్ 5 people దళితులే, ఎస్సీలే. వాళ్ళని మరి చంపినప్పుడు ఇక్కడ ఈ దేశం నుంచి కనీసం నువ్వు పోయాడ పీకేది ఏం లేదు, పీడగలిగింది కూడా ఏం లేదు అఫ్ కోర్స్, కానీ కనీసం ఒక సంఘీభావం అనేది తెలియజేసినవా? తెలియజేయకపోవడం పోగా అక్కడ ఏమంటారు, హిందువులు పనికిరాని ఏదో బూతులు తిట్టిండు. ఆ విధవలు పనికిమాల హిందువులు వాళ్ళకు దాడులు జరుగుతున్నాయంట. అంటే ఇదే విషయము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1940లోనే చెప్పారు. ఆయన ఎప్పుడైతే మై థాట్స్ ఆన్ పుస్తకం రాసిరో, మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకం రాసిరో 1940లోనే చెప్పిండ్రు. ఏ రోజుకైనా జనాభా మార్పిడి జరగకపోతే మతపరంగా ముస్లింలను పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి హిందువులు ఇక్కడ తీసుకురాకపోతే అక్కడ ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం దళితులే ఉన్నారు, వాళ్ళపైన దాడులు జరగక తప్పదు అని చెప్పి ఆయన ఒక రికార్డెడ్ టెక్స్ట్ మై థాట్స్ ఆన్ పాకిస్తాన్, ఆ పుస్తకం యొక్క పేరు, దాని యొక్క ఒరిజినల్ నేమ్ పార్టీషన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఆ పుస్తకాలు కూడా రాయడం జరిగిండ్రు. మరి ఈ విషయంలో ఈ ప్రశ్న జోసెఫ్ ఏ రోజైనా మాట్లాడిండా? మాట్లాడలేదు. అరే ఇదే సరే, నేను ఒప్పుకుంటాను, కులం ద్వారా ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో దాన్ని 100% మనం అందరం ఖండించాల్సిందే. కానీ ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2016లో దళిత ఎస్సీ ఎస్టీ మత్స్యకార కమ్యూనిటీలతోటి అర్చక పురోహిత ట్రైనింగ్ ఇచ్చి 2000 మందిని, సుమారు 1600 మందిని అర్చక పౌరోహిత్యంలో పంపించింది సామాజిక సమరసత వేదిక. ఆ యొక్క గొప్ప కార్యక్రమం, ఒక రెవల్యూషనరిస్టిక్ కార్యక్రమంలో ఏ రోజైనా ఆ కార్యక్రమం గురించి ఏ రోజైనా ఈ ప్రశ్న జోసెఫ్ మాట్లాడిండా? పోనీ ఆయనకు సంబంధించి పోనీ క్రైస్తవాన్ని విమర్శించలే, ఇస్లాంని విమర్శించలే, పోనీ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని మూఢనమ్మకాల గురించి ఆయన ఏ రోజు విమర్శించలే. యూఏపీఏ కరెక్టే అంటారా? యూఏపీఏ సార్ ఇప్పుడు ఆయన మీద యూఏపీఏ కేసు పెట్టడం కరెక్టేనా? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్. ఇప్పుడు ఒకవేళ అంటే నేను ఆయన గురించి మొదట్లోనే చెప్పినా, ఎక్కువ నేను ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు ఆయన గురించి. నేను ఈ మధ్యనే జస్ట్ ఈ 2 days నుంచే చూస్తున్నా, బాగా సర్చ్ చేస్తున్నా. ఆయన గనక ఒకవేళ దేశ సార్వభౌమత్వానికి గాని లేదా ఏదైనా ఒక మతం పైన దాడి చేసే విధంగా ప్రజలను రెచ్చగొట్టినా గాని, లేదా ఏదో ఒక కులం పైన దాడి చేసే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టినా గానీ ఇవన్నిటి కూడా బిఎన్ఎస్ లో సెక్షన్స్ 147, 149, 152 ఇవన్నీ సెక్షన్స్ వర్తిస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే ఈ సెక్షన్స్ అన్నిటి కూడా యూఏపీఏ చట్టం పెట్టడానికి బలాన్ని ఇస్తాయి ఈ సెక్షన్స్ అన్ని కూడా. కాబట్టి ఒకవేళ ఆయన ఈ దేశ వ్యతిరేక రాజధిక్క వినోద్ కుమార్ గారు, మీరు యూఏపీఏకి ఇది ఫిట్ కాదు కేసు అంటారు. లా కాలేజ్ ప్రిన్సిపాల్ నేనేమంటున్నాను ఆయన ఒక్క నిమిషం మోహన్ గారు, ఎందుకంటే గాలి వినోద్ కుమార్ గారు అప్పుడు మధ్యలో కట్ అయింది. వీ హ్యావ్ 2-3 minutes, ఇద్దరికి మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చు, 2 నిమిషాలు.
ఎస్ వినోద్ కుమార్ గారు, ఇది ఫిట్ కాదా యూఏపీఏకి? అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అయితే ఫిట్ కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎన్వి రమణ కూడా కేసు జడ్జిమెంట్ ఇచ్చారు యూఏపీగా. తర్వాత అంతకు ముందు అర్నాబ్ కేసులో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మత కల్లోలాల్ని దానికి సంబంధించి వేరే సెక్షన్స్, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం, దైవ దూషణ వేరే సెక్షన్ ఉన్నాయి. కానీ దైవ దూషణ నాన్ బెయిలబులేనా? దైవదూషణ నాన్ అవైలబుల్ కేసే, బట్ దైవదూషణ పేరు మీద యూఏపీఏ పెట్టడానికి లేదు. దైవదూషణ అనేది మతానికి సంబంధించిన కానీ దేశద్రోహం సంబంధించిన అంశం కాదు. ఇప్పుడు యూఏపీఏ మాక్సిమం దేశద్రోహానికి సంబంధించి లేదా రాజ్యాన్ని కూల్చే వ్యవహారం వచ్చి మాత్రమే తప్ప ఇప్పుడు దైవం పేరు మీద దైవదూషణ పేరు మీద యూఏ పెట్టడం కుదరదు అని చెప్పేసి సుప్రీం చెప్పింది. నేను చెప్పిన సుప్రీం చెప్పింది. సో కాబట్టి ప్రకారంగా అయితే కాదు, బట్ చాలా సెక్షన్ తమిళ చెప్పాడు అవన్నీ ఉన్నాయి. ఆ సెక్షన్ వర్తిస్తాయి కాబట్టి సెక్షన్స్ ఏవైతే ఫస్ట్ కేసు 3 కేసులో 10 రోజులు పెడతారు ఆయన మీద. దాదాపు అట్లన్నీ వస్తే ఆ సెక్షన్ తప్ప యూఏ వర్తించకపోవచ్చు అనుకుంటున్నారు. అంటే పోలీసులు ఇంకా సంబంధించిన ఏమైనా సంబంధాలు ఉన్నాయి, లేకపోతే స్టేట్మెంట్ ఇచ్చాడా, లేదంటే రాజద్రోహానికి సంబంధించి ఇవాళ రాజద్రోహ పదాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. మోడీ ప్రభుత్వం రాజద్రోహం అనే పదం ఒప్పుకోవట్లేదు, ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఇవాళ లోక్ నాయక్ అనే ఇప్పుడు రాజ్ భవన్ అనే తీసేశారు, రాజ్ భవన్ అనే పేర్చి లోక్ భవన్ పెట్టారు ఇవాళ. మోహన్ గారు రిపీటెడ్ గా హిందూ మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతీస్తున్నాడు. హిందూ మతం పైన దాడులు జరిగే విధంగా ఆయన దళితులనే గాని లేక ఆయన ఒక చౌదరి కమ్యూనిటీ అయినప్పటికీ కూడా దళితులను రెచ్చగొడుతూ ఈ యొక్క క్రైస్తవులను రెచ్చగొడుతూ ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన మీద అసలు కమ్యూనల్ రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ పెట్టాలి. లెక్క అయితే సంవత్సరం పాటు తీసుకుని చేసిర్రు. రిపీటెడ్ గా ఆయన చేస్తున్నాడు. ఆయన చేసేదాన్ని ఒకవేళ స్ఫూర్తి పొంది ఎవరన్నా ఒక క్రైస్తవుడు లేకుంటే ఇంకెవడో ఈలక సగం పిచ్చున్నటువంటి వాడు ఎవరైనా తీసుకొని మిగతా దాడులు చేస్తే ఎవడు బాధ్యత? కాబట్టి వాళ్ళపైన స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. వన్స్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ చిన్న యాక్టివిటీ చేసినా కూడా తీసుకుపోయి ఏం చేయాలో చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ సక్క అవుతారు. ఒంటి మీద దెబ్బ పడనంత వరకు ఎవడైనా మాట. ఈ రోజు ఇందాక చెప్పిన స్టార్టింగ్ లా కొంత ఈ రోజు అక్షింతలు పడ్డాయి పవన్ కళ్యాణ్ గారిని అన్న తర్వాత ఇప్పుడు కొంచెం చక్కగా అవుతాడు. ఇప్పుడు కూడా చక్కగా కాలేదంటే నెక్స్ట్ ఏం చేయాలో జరుగుతుంది. వాస్తవానికి అతని పైన కమ్యూనల్ రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. దానికి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. దాని ప్రకారం చేస్తేనే అవుతుంది. అబౌవ్ ఆల్ దిస్ మై పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఏ దళిత్ యాక్టివిస్ట్ నేనేమంటున్నా అంటే హీఈస్ నాట్ ఏ ఏథిస్ట్. ఆయన నాస్తికుడు కాదు, బుద్ధిస్ట్ కాదు, క్రైస్తవుడు కాదు, ముస్లిం కాదు, నేను ఏవి కాదు, నేను ఎథిస్ట్ అంటున్నాడు కదా. ఆయన ఎథిస్ట్ కూడా కాదు, కేవలం హిందూ వ్యతిరేకి మాత్రమే. వీళ్ళ ప్రిన్సిపల్స్ వీళ్ళ సిద్ధాంతాలు అన్ని కూడా నాస్తికులు అంటే ఏ దేవుని నమ్మరని కానీ వీళ్ళంతా హిందూ దేవుళ్ళ మీద పడతారు. ఏందో నాకు అర్థం కాదు. నాస్తికుడు అంటే ఏ మతాన్ని ఏ దేవుని నమ్మద్దు కదా, వచ్చి అందరు హిందూ దేవుళ్ళ మీదనే పడతారు. ఇక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హిందూ సమాజంలో చాళుక్యులు నాస్తికులు, కానీ అయినా కూడా హిందూ సమాజం యాక్సెప్ట్ చేసింది. హిందూ సమాజంలో ఇదే బుద్ధుడు ఒక రకమైనటువంటి హేతువాది ఆఫ్ కోర్స్, కానీ నాస్తికుడుగా వీళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి బుద్ధుని కూడా గౌరవించింది ఇదే హిందూ సమాజము. ఆ విధంగా చూసుకుంటే కపిల మహర్షి మత నమ్మకం లేని వాడు కానీ దేవుళ్ళని తిట్టడం ఏందో. మన మహర్షులు కూడా ఉన్నారు నాస్తికులు, కాబట్టి వాళ్ళను కూడా గౌరవించింది హిందూ సమాజం. కానీ ఇదే నాస్తికులను ఇస్లాం క్రైస్తవం ఏ రోజు ఎక్కడ ఏ విధంగా చంపిందో నేను చెప్పమంటారు. భూమి గుండ్రంగా ఉందని చెప్పేందుకు అరిస్టాటిల్ ని చంపింది. మరి ఇదే చర్చ్
ఇదే చర్చ్ భూమి గుండ్రంగా ఉందన్నందుకు ఎంతో మంది మన విభేదాలు సృష్టించేలా ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు రిలీజియస్. నేనేమంటున్నా అంటే యాజ్ ఎ దళిత యాక్టివిస్ట్ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలకు అంబేద్కర్ గారి రైటింగ్స్ అండ్ స్పీచెస్ కి ఆయన స్వయంగా చెప్పినటువంటి వాటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అంబేద్కర్ గారు వాజ్ ఎ కోర్ నేషనలిస్ట్, ఒక గొప్ప జాతీయవాది అంబేద్కర్ గారు. ఆయన ఫోటోను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళు ఇటువంటి పిచ్చి కూతలు కూస్తే ఒక రోజు వస్తుంది. వాళ్ళు వీళ్ళు కాదు, మేమే దొరికిన చోట ఏ విధంగా ట్రీట్ చేయాలి ఆ విధంగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ అయ్యండి, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా నేను భూత పదాలు మాట్లాడతలేను. కానీ ఒక్కసారి ఆ చట్టాలు పక్కన పెట్టి మతాల గురించి మాట్లాడేది కనుక వదిలిపెడితే అప్పుడు హిందువులు ఏ విధంగా మాట్లాడతారు, వీళ్ళు గౌరవించే మతాలను ఏ విధంగా చేస్తారు. ఇంకో మాట I wanted to maintain the dignity. అంబేద్కర్ గారు నాకు స్ఫూర్తి. జీవిత కాలంలో అంబేద్కర్ గారు ఎక్కడ కూడా ఎవరిని ఏమంటారు ఒక చెడ్డ భాషలో దూషించలేదు. దూషించకుండానే మతాలలో ఉన్నటువంటివి, కులాలలో ఉన్నటువంటి రుగ్మతలు ఎండగట్టిరు. వీళ్ళేంటండి అంబేద్కర్ గారి పేరు ఓకే, మీ వాయిస్ కట్ అవుతుంది. సరే, చర్చ ముగించాల్సిన సమయం అవసరమైంది. థ్యాంక్ యూ మారేడు మోహన్ గారు, గాలి వినోద్ కుమార్ గారు, అరవింద్ గారు, అదేవిధంగా విజయ్ గారు. సో మొత్తానికి రత్న ఒకటైతే క్లియర్, మళ్ళొకసారి చెప్తున్నా, ఎవరే మతం గొప్ప అని చర్చలు పెడితే అది ఎంతకు అంత దిగదు. మీ మతాన్ని మీరు పూజించుకోండి, మీ మత దేవుళ్ళని మీరు పూజించుకోండి, మీ మతాల దేవుడిని మీరు గౌరవించుకోండి. ఎదుటి మతాల దేవుళ్ళని కూడా గౌరవిద్దాం. ఎందుకు తిట్టాలి మనం? ఒక మతం దేవుడిని నేను ఈ దేవుడే గొప్ప ఆ దేవుడే గొప్ప అంటే ఆ చర్చలకు అంతు ఉండదు, ఎవరు ఉండదు కదా. అల్టిమేట్గా ఈ సమస్య ఏంటంటే ఒక మతంలోంచి ఇంకో మతంలోకి బలవంతంగా ఇన్ఫిల్ట్రేట్ చేయడం, బలవంతంగా మత మార్పిడులు చేయడం కాకుండా స్వచ్ఛందంగా చేసుకుంటే బాగుంటుంది ఇష్యూ. దీనివల్ల ఏమవుతుందంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలు ఎందుకు వస్తాయంటే ఇటువంటి వ్యక్తుల వల్ల. నేను చెప్తున్నాను కదా, యూఏపీఏ కేసు కాదు, ఇంకా పెద్ద కేసు పెట్టాలి మతాల మధ్య. ఇప్పుడు ఏంది, ఇప్పుడు హిందువులు క్రిస్టియన్ల మధ్య ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల్లో తిట్టుకుంటున్నారు. ఆ కామెంట్ చూస్తే క్రిస్టియన్లంతా కూడా జోసెఫ్ రావణ్ కు సపోర్టు, హిందువులు రావణ్ ఆబ్వియస్లీ తిడతారు కదా. నా దేవి దేవతలు తిట్టినప్పుడు తిట్టరా? వాళ్ళకి నాకేందంటే వాళ్ళు క్రిస్టియన్ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలా? ఇప్పుడు మీకు రావణ్ ఎందుకు ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. వేరే మతాన్ని దేవుళ్ళు తిట్టినప్పుడు అతను జీసస్ గొప్పతనం గురించి చెప్పాడు అనుకోండి, ఓన్ చేసుకున్న అర్థం ఉంది. అతను ఎంతసేపు ఎదుటి దేవుడు తిడుతున్నాడు తప్ప జీసస్ గొప్పతనం చెప్తే కనుక మీరు ఓన్ చేసుకోండి. ఏదైనా మంచి పాస్టర్ను రావణ్ను ఓన్ చేసుకున్న అర్థం ఉంది. అతని ఉద్దేశమే రావణ్ అని పేరు పెట్టుకుందే రాముడికి వ్యతిరేకంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా చెప్పి. క్రిస్టియన్ మతం అంటే హిందూ మతానికి వ్యతిరేకమా? కాదు కదా. మరి కానప్పుడు ఎందుకు పంచాయతీ? అమెరికాలో క్రిస్టియన్సే, బ్రిటన్లో క్రిస్టియన్సే, కెనడాలో క్రిస్టియన్సే, ఆస్ట్రేలియాలో క్రిస్టియన్సే. అక్కడ లేని పంచాయతీ ఇక్కడ ఎందుకు వస్తుంది? హిందూ క్రిస్టియన్ల మధ్య గొడవ? మన మతం ప్రాక్టీస్ చేస్తూ మన మతం గొప్పతనం చెప్పుకుంటే పర్లేదు, కానీ ఎదుటి మత దేవుళ్ళని తిడితే నా మతం వైపు వస్తారనుకుంటే తప్పు అవుద్ది కదా. అదే సమస్య. వేరే దేశాల్లో వేరే దగ్గర ఎందుకు ఇష్యూ రావట్లేదు? సో అది అల్టిమేట్లీ సమాజంలో హిందూ క్రిస్టియన్ల మధ్య గొడవలు కాకుండా ఉండాలంటే ఇది ఖచ్చితంగా ఇట్లా చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా రావణ్ మాట్లాడిన మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ అయితే కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. సో ఇవి ఇప్పటివరకు డిఎన్ఏ డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.